బ్రేకింగ్ న్యూస్ అల్లు అర్జున్ భవితవ్యం మరికొద్ది గంటల్లో తేలనుంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టు నేడు తీర్పు వెల్లడించనుంది. అయితే ఇదే కేసులో ఆయనకు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ రోజు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ ఇస్తుందా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఈ బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. డిసెంబర్ 30న అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. గిడంసానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి, ఇప్పటికీ అల్లు అర్జున్ కి సంబంధించి రెగ్యులర్ బెయిల్ పై వాదనలు పూర్తయిన నేపథ్యంలో ఎలాంటి తీర్పు వస్తుందనే ఉత్కంఠ అయితే నెలకొంది. మరి ఎప్పుడు తీర్పు రాబోతుంది? డీటెయిల్స్ ఏంటి? డిసెంబర్ 30న అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. ఈరోజు తీర్పు వెల్లడిస్తామని చెప్పేసి కూడా నాంపల్లి సెషన్ కోర్టు చెప్పడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై తీర్పు వచ్చే అవకాశం కనబడుతుంది. 30వ తేదీన ఇరువురు వాదనలు కూడా, ఇటు పీపీ వాదనలతో పాటు అల్లు అర్జున్ న్యాయవాది వాదనలు కూడా వినిపించడం జరిగింది. అల్లు అర్జున్కి రెగ్యులర్ బెయిల్ ఇవ్వకూడదు అని చెప్పేసి చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఆయనకు రెగ్యులర్ బెయిల్ ఇస్తే విచారణకు సహకరించాడు అని చెప్పేసి కూడా అందులో పేర్కొనడం జరిగింది. ఇక అల్లు అర్జున్ ఇప్పటికే విచారణకు పూర్తిగా సహకరిస్తున్నాడు. రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా అల్లు అర్జున్ తరపు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించడం జరిగింది. ఇప్పటికే అల్లు అర్జున్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం కోసం నోటీసులు ఇస్తే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి 3.5 గంటల పాటు విచారణకు అల్లు అర్జున్ హాజరయ్యారు. అల్లు అర్జున్పై నమోదైన సెక్షన్ 105 BNS యాక్ట్ వర్తించదు, అసలు ఆ కేసును కొట్టివేయాలని చెప్పేసి కూడా ఆయన వాదనలు వినిపించడం జరిగింది. దీనిపైనే ఇరు వాదనలు విన్న న్యాయమూర్తి ఈరోజు నాంపల్లి రెండో సెషన్ కోర్టు ఆర్డర్స్ ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరికొద్ది సేపట్లోనే, అంటే 12 గంటలకు లేదంటే లంచ్ తర్వాత అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై తీర్పు వచ్చే అవకాశం కనబడుతుంది. అయితే ఇప్పటికే 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ హైకోర్టు జారీ చేయడంతో అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్పై బయట ఉన్నాడు. కాబట్టి ఆ 4 వారాల తర్వాత రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టుకే వెళ్ళాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడంతోనే ఇటు రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైనే వాదనలు అయితే పూర్తయ్యాయి. మధ్యాహ్నం లేదంటే లంచ్ తర్వాత ఆర్డర్స్ వచ్చే అవకాశం కనబడుతుంది. దాన్ని బట్టే హైకోర్టులో కూడా విచారణ జరిగే అవకాశం కనబడుతుంది. ఓకే సురేష్, అయితే ఇప్పుడు బెయిల్ వస్తుందా రాదా అనేది కూడా ఉత్కంఠంగా అయితే మారింది. ఒకవేళ రెగ్యులర్ బెయిల్ ఇవ్వకపోతే కనుక మళ్ళీ బెయిల్కి అప్లై చేసే అవకాశం ఉందా, లేదంటే పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేసే అవకాశం ఉందా? తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉండవచ్చు అంటారు? అల్లు అర్జున్ నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆ రిమాండ్ని సవాల్ చేస్తూ హైకోర్టులో బెయిల్కి అప్లై చేయడం జరిగింది. మధ్యంతర బెయిల్ని హైకోర్టు ఇచ్చింది. అయితే ఆ కేసు పైన నాంపల్లి కోర్టులో జనవరి 10వ తేదీన విచారణ ఉంది. ఆ విచారణ సందర్భంగా విచారించే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే తొక్కిసలాట ఘటనకు సంబంధించి అనేక ఆధారాలు, వీడియో ఫుటేజ్ని అంతా కూడా సేకరించి కోర్టుకు కూడా చిక్కడపల్లి పోలీసులు సబ్మిట్ చేయడం జరిగింది. అయితే అల్లు అర్జున్కి ఈ కేసుకు సంబంధమే లేదని చెప్పేసి కూడా ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించడం జరిగింది. ఇటు నాంపల్లి కోర్టులో కూడా వాదనలు వినిపించారు. ఆయన సెలబ్రిటీ అయి అక్కడ సినిమా చూడడానికి వచ్చాడు, పోలీసులు సరైన సెక్యూరిటీ కల్పించలేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి ఆయన వాదనలు వినిపించడం జరిగింది. దీనికి సంబంధించి అల్లు అర్జున్ ఏ విధంగా కారణం అవుతాడని చెప్పేసి కూడా ఆయన తరపు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించడం జరిగింది. కాబట్టి ఆయన ప్రస్తుతం మధ్యంతర బెయిల్పై ఉన్నాడు. మధ్యంతర బెయిల్కి రెగ్యులర్ బెయిల్ నాంపల్లి కోర్టులోనే అపీల్ చేసుకోవాలని చెప్పేసి హైకోర్టు ఆదేశించింది. కాబట్టి నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేశారు. ఒకవేళ నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ తిరస్కరిస్తే హైకోర్టుకు వెళ్ళి మళ్ళీ బెయిల్ పిటిషన్ వేసే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఏ విషయం తేలితే తప్ప హైకోర్టుకు మళ్ళీ వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అల్లు అర్జున్కి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తారా లేదంటే కొట్టివేస్తారా అనేది కూడా మధ్యాహ్నం తెలిసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే కాల్ అవర్స్ ఉంటాయి కాబట్టి మధ్యాహ్నం తర్వాతే ఆర్డర్స్ అన్నీ కూడా వస్తుంటాయి. దాంట్లో భాగంగానే అల్లు అర్జున్కి సంబంధించిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై తీర్పు మధ్యాహ్నం వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఆయన తరపు న్యాయవాదులు చెప్తున్నారు. ఒకవేళ నాంపల్లి కోర్టులో బెయిల్ నిరాకరిస్తే
హైకోర్టులో వెళ్ళి బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే క్వాష్ పిటిషన్ కూడా హైకోర్టులో పెండింగ్లో ఉంది. కాబట్టి ఆ క్వాష్ పిటిషన్ పైన కూడా 4 వారాల తర్వాతే విచారణ జరుగుతుందా, లేదంటే జనవరి 21న మళ్ళీ అల్లు అర్జున్కి సంబంధించిన క్వాష్ పిటిషన్పై విచారణ ఉండబోతుందని చెప్పేసి కూడా ఆయన న్యాయవాదులు చెప్తున్నారు. కాబట్టి ఇటు నాంపల్లి కోర్టు ఏం చెప్పబోతుంది అనేదే ఈరోజు ఉత్కంఠగా మారింది. ఒకవేళ రెగ్యులర్ బెయిల్ ఇస్తే ఇక్కడే నాంపల్లి కోర్టులో ఆయన కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతుంది. పోలీసులు ఇప్పటికే అనేక ఆధారాలు సేకరించడం జరిగింది. అల్లు అర్జున్ అక్కడికి రావడం వల్లే ప్రమాదం చోటు చేసుకుంది. అల్లు అర్జున్కి వద్దని చెప్పినప్పటికీ కూడా అక్కడికి వచ్చారని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కానీ ఆ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత పోలీసులు అక్కడి నుంచి వెళ్ళాలని చెప్పినప్పటికీ కూడా అల్లు అర్జున్ 2 గంటల పాటు సినిమా థియేటర్లోనే ఉండడంతోనే ఇంకా అభిమానులు ఎక్కువగా రావడం, బలవంతంగా పోలీసులే అల్లు అర్జున్ అక్కడి నుంచి పంపించి వేయడం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే అల్లు అర్జున్ అన్ని కూడా అబద్ధాలు చెప్పారని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా ఆ వీడియో ద్వారా తెలియజేశారు. కాబట్టి అల్లు అర్జున్ స్టేట్మెంట్ కూడా పోలీసులు రికార్డ్ చేశారు. ఆ స్టేట్మెంట్ కూడా కౌంటర్లో పోలీసులు నాంపల్లి కోర్టులో దాఖలు చేసినట్టు తెలుస్తుంది. కాబట్టి నాంపల్లి కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది బట్టి దాన్ని బట్టే మళ్ళీ హైకోర్టుకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. 4 వారాల్లో అల్లు అర్జున్కి డిసెంబర్ 13న మధ్యంతర బెయిల్ రావడం జరిగింది. నెల రోజులు అంటే 4 వారాలు అంటే నెల రోజుల పాటు ఆయనకి హైకోర్టు మధ్యంతర బెయిల్ ఉంది. ఆ తర్వాత లోపే ఖచ్చితంగా ఆయన నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ బెయిల్ రాకుంటే మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి అక్కడ బెయిల్ అప్లై చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అయితే సురేష్, మనం చూస్తున్నాం ఇప్పుడు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో, సో అల్లు అర్జున్ మీద ఇప్పుడు ఎలాంటి కేసు, ఎందుకంటే బిఎన్ఎస్ 105 సెక్షన్ కేసు అయితే వర్తించదంటూ కూడా వారు చెప్తున్నారు. అల్లు అర్జున్ అలాగే విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారు. ఈ సెక్షన్ కేసు కొట్టువేయాలంటూ కూడా వారు కోరుతున్నారు. అంటే ఎలాంటి సందర్భాల్లో ఈ సెక్షన్ కేసు పెడతారు? అంటే కల్పబుల్ హోమిసైడ్ అంటే ఒక ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదం జరిగితే ఆయన వల్ల జరుగుతుందని తెలిసి కూడా అక్కడికి వచ్చి ప్రమాదానికి కారణమయ్యాడని చెప్పేసి కూడా పోలీసులు బిఎన్ఎస్ యాక్ట్ 105 కింద సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అంటే కొత్త చట్టాలు వచ్చాయి. కొత్త చట్టంలోనే బిఎన్ఎస్ యాక్ట్ 105 కింద ఆయనపై కేసు నమోదు చేయడం జరిగింది. గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో కూడా ఇలాంటి కేసులు ఉన్నాయి. 304 పార్ట్ 2 కింద కేసులు నమోదు చేసేవారు. ఎందుకంటే ఒక వ్యక్తి ఎవరైనా చనిపోతే మద్యం తాగి డ్రైవింగ్ చేసి తెలిసి కూడా తాను మద్యం తాగి డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదం జరుగుతుంది, ఒకరు చనిపోతారని తెలిసి నిర్లక్ష్యంగా అక్కడ డ్రైవింగ్ చేయడంతో అలాంటి వారిపై కేసు నమోదు చేసేవారు. కాబట్టి ఇక్కడ అల్లు అర్జున్ అక్కడికి వస్తే తొక్కిసలాట జరుగుతుందని పోలీసులు తెలియజేసినప్పటికీ కూడా అక్కడికి రావడం, 2 గంటల పాటు అక్కడే ఉండడం, లోపల పరిస్థితి చేజారిపోతుంది. బయట కూడా అభిమానులు తాకిడి ఎక్కువగా ఉంది, లోపలికి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి పోలీసులు చెప్పినప్పటికీ కూడా అల్లు అర్జున్ 2 గంటల పాటు థియేటర్లోనే ఉన్నాడని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. బలవంతంగా ఆయనని పంపించి వేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన అక్కడ నుంచి పోలీసులు వచ్చి వెళ్తే తీసుకొని బయటికి వస్తే తప్ప అక్కడ నుంచి వెళ్ళలేదు. కాబట్టి ఆయనపై కల్పబుల్ హోమిసైడ్ కేసు కింద ఆయన కేసు నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే అతన్ని అల్లు అర్జునే పూర్తిగా ఈ కేసుకు కారణము, రేవతి మృతికి కారణం ఆయననే. ఆయన కుమారుడు కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. కాబట్టి దానికి కూడా అల్లు అర్జున్ రావడమే కారణం. కాబట్టి ఆయనపై ఈ కేసు పెట్టామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కాబట్టి ఈ కేసు అసలు అల్లు అర్జున్కి వర్తించదు అని చెప్పేసి ఆయన తరపు న్యాయవాదులు గట్టిగా వాదించే ప్రయత్నం చేశారు. కానీ విచారణ కొనసాగుతుంది. ఆ విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు కూడా సేకరించి ఇప్పటికే కోర్టుకు సబ్మిట్ చేశారు. కాబట్టి ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పైనే కొద్దిసేపట్లో తీర్పు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. రైట్ సురేష్, థ్యాంక్ యూ.